హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే మేకకాళ్ళతో పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఇది రైస్లోకి కానీ లేదంటే రాగి సంకటిలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి నేను చూపించినట్లయితే ట్రై చేసేయండి. ఫస్ట్ మేకకాళ్ళు అనేవి తెచ్చుకొని వాటిని 2-3 సార్లు అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాక ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న మేకకాళ్ళని అయితే అందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక అందులోకి చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్టు, ఒక స్పూను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని తగినంత వాటర్ పోసుకొని వీటిని అన్నిటినీ కూడా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక కుక్కర్ మూత అనేది పెట్టేసుకొని 5 to 10 విజిల్స్ వచ్చే వరకు కూడా అయితే స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇంకా 10 విజిల్స్ వచ్చేసాక స్టవ్ అనేది ఆపేసుకొని పూర్తిగా చల్లారాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే మటన్ కాళ్ళు అయితే చక్కగా కుక్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒక పక్కగా అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ని అయితే వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక అందులోకి ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న మేకకాళ్ళని అయితే ఇందులో వేసేసుకొని గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఆయిల్ అయితే పైకి తేలిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడినట్టు సాల్టు అలాగే చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ కుక్కర్లో బాయిల్ చేసుకున్నప్పుడు సాల్టు అలాగే పసుపు యాడ్ చేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు మళ్ళీ కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఒకసారి అయితే గరిటెతో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఒక 2 స్పూన్లు కారం కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ముందుగా మనం కుక్కర్లో ఉడకబెట్టి పెట్టుకున్న వాటర్ అనేవి ఉన్నాయి కదా, ఆ వాటర్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇలా వాటర్ అనేవి వేసేసుకున్నాక ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే కర్రీ అయితే కొంచెం దగ్గరగా అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి కొంచెం చింతపండు పులుసును అయితే యాడ్ చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే నానబెట్టుకొని ఆ చింతపండు పులుసు అనేది ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక కొంచెం గరిటెతో అయితే బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం కర్రీ అనేది దగ్గరికి వచ్చే వరకు కూడా ఇంకొక 10 మినిట్స్ పాటు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే కర్రీ అయితే చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి ఒక 2 స్పూన్లు మటన్ మసాలా అలాగే ఒక 2 స్పూన్లు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని వీటిని అన్నిటినీ కూడా ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు ఉంచుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మేక కాళ్ళతో పులుసు అయితే రెడీ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మీకు కూడా నేను చూపించినట్లు నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.